హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు నేనైతే బాదుషా రెసిపీ చేయబోతున్నాను. స్వీట్ షాప్లో దొరికే జ్యూసీ అయిన బాదుషా టైప్లో రావాలంటే నేను చెప్పిన కొలతలతో మీరు చేసేయండి. చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, టేస్టీగా వస్తుంది. ఫస్ట్గా ఈ కప్పుతో 2 కప్స్ గోధుమ పిండి అనేది తీసుకుంటున్నానండి. అనేది మామూలుగా మైదా పిండితో చేస్తారండి. కొందరు గోధుమ పిండితో కూడా చేస్తారు. గోధుమ పిండితో అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి. బేకింగ్ సోడా, బాదుషా అనేది బాగా పొంగడం కోసం అండి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా. ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి. చపాతీకి వచ్చేంత కన్సిస్టెన్సీ వచ్చే చాలు. ఇలా చేతితో కలుపుకుంటూనే పిండి అనేది ఉండలు లేకుండా బాదుషా అనేది బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా మెత్తగా కలుపుకోవాలండి మనకు చపాతీ పిండి బ్యాటర్లో. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మన పాకం అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ పెట్టేసుకొని ఒక బౌల్లోకి పిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం 2 కప్స్ పిండి తీసుకున్నాం కదా, అందుకోసం 2 కప్పులు షుగర్ అనేది పడుతుందండి. వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. షుగర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. మనకు తీగ పాకం వచ్చేమేని పెట్టుకోవాలి. ఈ సిరప్లోకి 4 యాలకులు దంచుకొని వేసుకుందామండి. పౌడర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దంచుకొని యాడ్ చేసేసుకోవాలండి. ఈ యాలక యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. మనకు బాదుషా అనేది సాఫ్ట్గా రావాలంటే ఈ పాకం అనేది తీగ పాకం వస్తేనే జ్యూసీగా ఉంటుందండి. ఆ పాకం ప్రిపేర్ అయ్యే లోపు మనం బాదుషా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని బాదుషాలు అనేటివి తయారు చేస్తామండి. కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి బాదుషా సైజులో అయితే ఒత్తుకుందామండి. ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకుందాం. ఇలా బాదుషా షేప్లో చేసి పెట్టుకోవాలండి పిండిని మొత్తం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో బౌల్ పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసుకుందామండి బాదుషాలు డీప్ ఫ్రై చేయడం కోసం. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి, గోరువెచ్చగా ఉంటే చాలు. ఆయిల్ లైట్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకునే ఈ బాదుషాలు దీంట్లోకి వేసేసుకుందాం.
ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా ఫ్రై అయ్యి బయట క్రిస్పీగా లోపల ఉడకదండి, పిండి అనేది పచ్చిగా ఉంటుంది. ఇవి కొంచెం కుక్ అయ్యాక ఆటోమేటిక్గా అవే పైకి వస్తాయండి. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒకసారి చూద్దామండి తీగ పాకం వచ్చిందో లేదో. చూసారు కదా ఎలా తీగ వస్తుందో. ఇలా వచ్చిందంటే పాకం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా బాగా పైకి వస్తున్నాయో. ఇలా పైకి మొత్తం అన్ని పైకి వచ్చిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని పైకి వచ్చిన తర్వాత అటు ఇటు కలుపుకోవాలండి. 2 సైడ్లు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుందండి. పిండి అనేది పచ్చివాసన రాదు. చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు వీటిని మన షుగర్ సిరప్లోకి వేసేసుకున్నాము. లో ఫ్రై చేసుకున్నాం కదండి బాదుషాలు. ఈ ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయిపోయి ఉంటుంది. దీనిని కొద్దిగా చల్లార్చనిచ్చి మిగిలిన బాదుషాలు వేసి ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇవి కూడా తీసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలండి. వీటికి మొత్తం షుగర్ సిరప్ పట్టే విధంగా వీటిని ఇలా కలుపుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే వదిలేస్తే అప్పుడు జ్యూసీ బాదుషా రెడీ అయిపోయిందండి. చూసారు కదా షుగర్ సిరప్ ను ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుందో. ఇలా అన్ని పక్కకు తీసేసుకోవాలండి, సిరప్ లో ఉంచకూడదు. చూసారు కదా బాదుషా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. చూడండి ఎంత బాగా లోపల వరకు కుక్ అయ్యి జ్యూస్ ఎంత బాగా పట్టేస్తుందో.